నేడు తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చ. హోలీ సందర్భంగా ఉభయ సభలకు రేపు సెలవు. 19న సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి. హెచ్ఎండిఏ పరిధిని విస్తరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు. ఆర్ఆర్ఆర్కు రెండు వైపుల అభివృద్ధి పట్టణీకరణను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం. 36 రెవెన్యూ విలేజ్లు తొలగింపు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో కలిపిన ప్రభుత్వం. నేడు మంగళగిరిలో మంత్రి లోకేష్ పర్యటన. లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి హాజరు. ఈ నెల 26 వరకు పోసానికి రిమాండ్. గుంటూరు సబ్ జైలుకు తరలింపు. హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో విషాదం. యువకుల దాడిలో వృద్ధుడు మృతి. కుర్చీలు వేయడంలో తలెత్తిన వివాదం. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 80,660. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 87,990. కిలో వెండి 1,09,100. తిరుమలలో నేటితో ముగియనున్న శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు. ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేసిన టీటీడీ. రేపు కుమారధార తీర్థ ముక్కోటి. ఉదయం 5 గంటల నుంచే భక్తులకు అనుమతి. తెలుగు రాష్ట్రాల్లో మాడు మటాష్. మరో 5 రోజుల పాటు ఎండలు. ఇవాళ 40 డిగ్రీలకు పైగా నమోదయ్యే ఛాన్స్.